Shall we turn our Bibles to the book of Psalms దయచేసి కీర్తనల గ్రంథం చూద్దాం. and Psalm 23. 23వ కీర్తన. We will read entire psalm alternatively. ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుదాం. Psalm 23 and reading the whole psalm alternatively. 23వ కీర్తన అధ్యాయం అంతా కూడా మార్చి చదువుదాం. Our dear brother will lead us and responsively let us read. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. Yeah, though I walk through the valley of shadow of death, I will fear no evil, for thou art with me, thy rod and thy staff, they comfort me. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. We thank the Lord for the reading of this psalm. చదివిన లేఖన భాగమును బట్టి దేవునికి వందనాలు. In our practical talk, we will address very practical issues of our day-to-day lives. ప్రాక్టికల్ టాక్లో మన ప్రతిదిన జీవితంలో వచ్చేటువంటి క్రియాపూర్వకమైన సంగతులను గురించి మనం మాట్లాడదాం. We have many of them, such kind of very practical issues addressed in the word of God. దేవుని వాక్యములో మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి క్రియాపూర్వకమైన అనేక సంగతుల గురించిన జవాబులు మనకు దేవుని వాక్యంలో దొరుకుతాయి. But we cannot meditate all of them or consider in this, youth camp in a few days. We cannot consider all of them. అయితే యూత్ క్యాంప్లో ఉన్నటువంటి ఈ కొద్ది దినాలలో ఆ యొక్క సంగతులన్నిటిని గురించి మనము ధ్యానించడం చేయలేం. But since the Lord has given us this psalm to us, అయితే ఈ కీర్తనను దేవుడు మనకిచ్చాడు గనక let us consider what are the practical matters that we have in this psalm. అయితే ఈ కీర్తనలో ఉండేటువంటి క్రియాపూర్వకమైన సంగతులను కొన్ని మనం ధ్యానం చేస్తాం. As I was going through the psalm, at least 4 areas we can find in this psalm which are very practical to all of us. ఈ యొక్క కీర్తన నేను చదువుతున్నప్పుడు కనీసము 4 క్రియాపూర్వకమైనటువంటి సంగతులు నేను గమనించగలిగాను. Actually, if we consider our interactions or influences that we have around us, మన చుట్టూ ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి సంగతులు లేదా మన మీద ప్రభావం చూపించేటువంటి సంగతులు కనుక మనం ఆలోచన చేసినప్పుడు we are connected to 4 things. మనము 4 సంగతులకు మనం జత చేయబడి ఉన్నాం. Maybe we can consider as 4 cycles. లేదంటే 4 చక్రములు, 4 areas of our interaction. మనము 4 సంగతులతో ప్రతిదినం మనము సంబంధం కలిగి ఉంటాం. When we see verse 2, రెండవ వచనం చూస్తాము. and here it reads like this: He maketh me to lie down in green pastures, He leadeth me beside the still waters. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. It is talking about a person himself. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి తనని గురించి మాట్లాడుతున్నాడు. So the first interaction that you have is with yourself. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి, నీవు సంబంధం కలిగి ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే నీవే. So during this youth camp we will consider the practical aspects related to you and yourself. కాబట్టి నీ గురించి, నీకు చెందినటువంటి సంగతులను గురించి ఈ యూత్ క్యాంపులో క్రియాపూర్వకమైన సంగతులు ఏ విధంగా నీకు సంబంధించాయో దాని గురించి ధ్యానం చేస్తాం. Probably in that area we will consider your emotional needs. బహుశా నీ యొక్క భావోద్రేక అక్కరల గురించి ఆలోచన చేయొచ్చు. And also we will consider your spiritual needs. తర్వాత నీ యొక్క ఆత్మ సంబంధమైన అక్కరలను గురించి కూడా ధ్యానం చేయొచ్చు. In a similar manner, అదే విధానములో if we see verses 3, 4 and 5, 3, 4, 5 వచనములు చూసినప్పుడు here the psalmist having some environment around him. చూడండి, ఇక్కడ కీర్తనకారుని చుట్టూ కొన్ని సంగతులు తనకున్నాయి. So he and the surroundings. తాను తన చుట్టూ పరిసర ప్రాంతములు. So in a similar manner, అదే విధానములో for you and me also, నీకు నాకు కూడా the second area of our consideration, our connection is
to the immediate world, the society we can call, or the world in a bigger way. కాబట్టి రెండవదిగా మనం ఏమి చూడొచ్చు అంటే మనము దేనికి సంబంధించిన వారం అంటే మన చుట్టూ ఉన్నటువంటి లోకము, మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో మనం ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నామో అది రెండవ సంగతిగా చూడొచ్చు. So that is the second area probably we will consider tomorrow. ఈ యొక్క రెండవ సంగతిని బహుశా రేపటి దినం చూద్దాం. Since we are living in a very competitive and the world that makes us to have lot of comparisons. కాబట్టి ఈ లోకము ఎంతో పోటీతత్వముతో పోల్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ లోకములో And we consider the temptations. శోధనల గురించి ఆలోచన చేస్తాం. We consider the pressures. తర్వాత ఒత్తిళ్ల గురించి ఆలోచన చేస్తాం. And also we consider to some extent the warfare that we have around us and in the world that we are living. మనము జీవించేటువంటి ఈ లోకములో మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో దాని గురించి ఆలోచన చేస్తున్నాం. But not only that, అంతేకాదు if we see the entire psalm, ఈ కీర్తన అంతా చూసినప్పుడు he's talking about God also. దేవుని గురించి కూడా కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. The psalmist is talking about his God. ఈ కీర్తనాకారుడు దేవుని గురించి కూడా మాట్లాడుతున్నాడు. The third area of interaction that we all having is we and our God. తర్వాత మూడవ సంబంధము మనము కలిగి ఉండేటువంటి సంబంధం ఏంటంటే మనము మన దేవుడు. You and your God. నీవు నీ దేవుడు. Knowing God, దేవుని ఎరగటం, having the knowledge of God, దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండటం, hearing the voice of God, దేవుని యొక్క స్వరమును వినగలగటం, knowing and doing the will of God. దేవుని యొక్క చిత్తమును ఎరిగి దాని ప్రకారం చేయటం. Probably we consider that on the later day, third day if possible. బహుశా అది మూడవ దినమున దాని గురించిన ధ్యానం చేస్తాం. If we see the last verse, the final verse was 6. చివరి వచనం అంటే 6వ వచనం చూసినప్పుడు The psalmist is talking about the house of the Lord. తర్వాత కీర్తనాకారుడు ఇక్కడ దేవుని మందిరమును గురించి మాట్లాడుతున్నాడు. So the fourth area of your interaction is the church. నాలుగవ సంగతి నీవు సంబంధం కలిగి ఉండేటువంటి సంగతి ఏంటంటే అది సంఘం. How to have a fellowship. ఏ విధంగా సహవాసమును కలిగి ఉండగలం. How to grow in the fellowship. సహవాసములో ఏ విధంగా ఎదగగలం. How to become very profitable by being in the church. సంఘములో ఉండటం ద్వారా ఏ విధంగా లాభదాయకంగా మనము లాభమును పొందగలం. I think we have mentioned many of them. చాలా సంగతులు మనము ఇదివరకే పేర్కొన్నాము. If it is the will of God and if Lord leads us and guides us in that manner, we will consider all of them in this practical talk. ఈ యొక్క ప్రాక్టికల్ టాక్ లో దేవుని చిత్తం అయితే దేవుడు సమయాన్ని అనుకూలపరిస్తే ఈ సంగతులన్నీ కూడా మనము ఆలోచన చేద్దాం. What is the first area of your interaction? నీవు సంబంధం కలిగి ఉండేటువంటి మొదటి సంగతి ఏంటి? You and yourself. నీవు నీకు చెందిన సంగతులు. The big you. కాబట్టి నీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, important you, నీ ప్రాముఖ్యమైనటువంటి నీ we వ్యక్తిత్వం will consider today. ఈ దినమున మనం దాని గురించి ధ్యానం చేస్తాం. Tomorrow we will consider you and the society of the world. రేపటి దినమున నీవు నీ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతములు, లోకము. The day after tomorrow, తర్వాత ఎల్లుండి, that is only final day where we can have the practical talk. ప్రాక్టికల్ టాక్ మనము చివరిసారిగా కలిగి ఉండేటువంటి We will ఎల్లుండి. consider two of them. ఆ రెండు సంగతులు ఆ దినమున ధ్యానం చేస్తా. You and your God. నీవు నీ దేవుడు, and you and the church. నీవు సంఘము. So may the loving Lord help us. మన ప్రేమగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. Before we go any further, shall we look unto the Lord in word of prayer? ముందుకు వెళ్ళేదానికంటే ముందుగా ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. Very briefly let us pray. క్లుప్తంగా ప్రార్థన చేస్తాం. Gracious loving heavenly Father, కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, precious name of our loving Savior the Lord Jesus Christ, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన నామములో continue to be in your good presence. ప్రభువా నీ యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మేము ఉండగలుగుతున్నాం. As young people, we would like to learn from you, Lord, how to handle many aspects in our practical day-to-day lives. మా దైనందినటువంటి క్రియాపూర్వకమైన జీవితంలో ఏ విధంగా మేము కొన్ని సంగతులతో సంబంధం కలిగి ఉన్నామో దాని గురించి ఆలోచన చేయబోతున్నాం. From your word and especially from Psalm 23 in particular, we would like to consider the aspects that are related to ourselves. ప్రభువా మాకు సంబంధించినటువంటి సంగతులను ప్రభువా నీ లేఖన భాగంలో నుంచి ప్రత్యేకంగా 23వ కీర్తన నుంచి మేము ధ్యానం చేయబోతున్నాం. As we are in need of your help, ప్రభువా నీ యొక్క సహాయం యొక్క అక్కరలో ఉన్నాం. and oh Lord, your continual counsels, ప్రభువా నీ యొక్క ఎడతెగనటువంటి సంకల్పములు, especially as young brothers and sisters, ప్రత్యేకంగా యవన సహోదర సహోదరులు, may thou graciously teach us as to how we can consider all these practical aspects and have, Lord, very good skills to handle them.
ప్రభా ఏ విధంగా ఈ సంగతులన్నిటి పట్ల సంబంధం కలిగి ఉండాలనో వాటితో ఎలాగున వ్యవహరించాలో మీరే యవనస్తులకు మాకు మీరు బోధించవలసిందిగా Bless కోరుచున్నాం. this one precious hour that you have given unto us. మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గంట సమయాన్ని ఎంతో ఆశీర్వదించమని Remember ప్రార్థిస్తున్నాం. me and dear brother who is translating. నన్నును తర్జుమా చేసే సహోదరుని జ్ఞాపకం చేసుకునండి. And all of us also at this point of the time. అందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాము. Oh Lord, touch our physical bodies. ప్రభా మా యొక్క భౌతిక శరీరములను మీరు తాకండి. Enhance the abilities to focus and concentrate upon your word. ప్రభా నీ వాక్యం పైన మా గమనమును ధ్యానమును ఉంచడానికి మాకు శక్తిని Lord, దయచేయండి. especially these dear ones, those who are listening to your word right from the morning. ఉదయకాలం నుంచి నీ వాక్యమును వినుచున్నటువంటి ప్రత్యేకంగా యవనస్తులందరి మీద దృష్టి ఉంచుము. We humbly pray that you may enhance their skills of listening and grasping your word even at this point of the time. ప్రభా ఈ సమయంలో కూడా నీ వాక్యమును వినగలుగుటకు దానిని ప్రభా వాళ్ళు ప్రవర్తన అర్థం చేసుకోవడానికి కావలసిన శక్తిని మీరు అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాం. We pray this prayer with thanksgiving in the very precious name of our loving Savior, the Lord Jesus Christ. వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు రక్షకుని ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. So as we have just now mentioned to ourselves that we are going to consider this aspect of you and yourself. అంటే నీవు తర్వాత నీ వ్యక్తిత్వమును గురించి ఆలోచన చేస్తామని ఇదివరకే చెప్పాం. And the age that you are living in. నీవు నివసించేటువంటి ఈ సమయము. According to biology, you have that kind of, the strength we can say or weakness we can call. It is actually the emotions are very high at this point of the time in your life. మరి నీ జీవితంలో బయాలజీని అనుసరించి చూసినప్పుడు అది బహుశా నీ బలము కావచ్చు లేదా నీ బలహీనత కావచ్చు. ఎక్కువగా నీ యొక్క భావోద్రేకాలు నీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. And as we have gone through also that stage of life, మన జీవితంలో అలాంటి సంగతులు గుండా మనం ఇదివరకే వెళ్ళి ఉంటాం. I mean to say me and brother. నేను సహోదరుడు. So we know what kind of challenges you have. అంటే ఎలాంటి సవాళ్లు మీరు కలిగి ఉంటారు. When you are talking about the emotional needs, ఈ యొక్క భావోద్రేక సంబంధమైనటువంటి అక్కర్ల గురించి మాట్లాడినప్పుడు from the Bible point of view, బైబిల్ని అనుసరించి now we find that one of the things that troubles us is worry. మనలను కలవరపెట్టేటువంటి సంగతి ఏంటంటే చింత, or in other words anxiety. లేదంటే చింత లేకపోతే దుఃఖం. Yeah, the same word in Telugu actually for both worry and anxiety, but in the Bible we don't find that worry, but we come across the anxiousness. చూడండి, బైబిల్లో చింత అనేటువంటి మాట ఉంది, వరి అనే మాట బైబిల్లో లేదు, యాంగ్జైటీ అనే మాట ఉంది. And as we talk to the young people, యవనస్తులతో మాట్లాడినప్పుడు they have many reasons to be anxious. వాళ్ళు చింతపడటానికి కొరకై ఎన్నో కారణాలు వాళ్ళు కలిగి ఉంటారు. Just consider as I am telling the list of them whether it is true for you or not. నేను ఈ యొక్క పట్టి మీతో చెబుతున్నప్పుడు మీకు మీరే ఆలోచించుకోనండి ఇదంతా మీ జీవితంలో ఉండినాయా లేదా అని. In Singapore we had been given an opportunity to counseling people. అంటే సింగపూర్ లో యవనస్తులకు సలహాలు ఇవ్వడానికి కొరకే మాకు అవకాశం ఇవ్వబడుతుంది. When we sit with an young man or young boy, ఒక యవనస్తునితో కూర్చున్నప్పుడు or young girl, లేదంటే యవన సహోదరితో కూర్చున్నప్పుడు they tell what makes them to be anxious. వాళ్ళు చింతపడటానికి ఆందోళన పడటానికి కారణాలు ఏంటో చెప్తుంటారు. Sometimes we come across if they are too tall they are anxious. చూడండి, కొన్నిసార్లు వాళ్ళు చాలా పొడుగ్గా ఉన్నారనుకోండి, దాన్ని బట్టి ఒక ఆందోళన. If they are short they are anxious. ఒకవేళ పొట్టిగా ఉంటే దాన్ని బట్టి ఆందోళన. If they are fat they are anxious. లావుగా ఉంటే ఆందోళన. They are thin they are anxious. సన్నగా ఉంటే ఆందోళన. If they are dark in complexion anxious. ఒకవేళ నల్లని రంగులో ఉంటే ఆందోళన. If they are fair in appearance they are anxious. ఒకవేళ చూడటానికి చాలా తెల్లగా ఉంటే అదొక ఆందోళన. As I was talking to one young boy, ఒక యవన సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు very interestingly he said to me, చాలా ఆసక్తికరంగా ఆయన ఏమన్నాడంటే, growing in age is the matter that makes him very anxious. ఆయన ఆందోళన పరిచే సంగతి ఏంటంటే ఆయన వయసులో ఎదుగుతున్నాడు కదా, అదే ఆయనకు ఆందోళన అంట. He wants to be small all the time. ఎప్పుడు కూడా అదే వయసులో ఉండిపోవాలనుకుంటున్నాడు. So when I grow big, నేను పెద్దగైనప్పుడు I have to go to higher studies. నేను పెద్ద చదువులు చదవాలి, I have to get a job, ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, and afterwards I have to marry. తర్వాత వివాహం చేసుకోవాలి. Oh, these matters too much for me. ఇదంతా చేయడానికి నాకు చేత కాదు. When we are talking to them, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు though we are smiling at these aspects,
ఈ యొక్క సంగతుల గురించి అడిగినప్పుడు but they are real problems today. అయితే నిజమైన సమస్యలే అవన్నీ కూడా. Their world, their life, beautiful life of the young people was spoiled because of these small matters. కాబట్టి వాళ్ళ యొక్క అద్భుతమైన రమ్యమైనటువంటి యవన జీవితము ఇలాంటి చిన్న సంగతుల ద్వారా వాళ్ళు ఎంతో నష్టపరుచుకుంటూ ఉంటారు. Probably as we have come together to consider the word of God during this youth camp, ఈ యూత్ క్యాంప్ లో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించబోతూ ఉండగా now you will see how our God is even caring those needs that you have. మానవుడు లేకపోతే ఒక వ్యక్తి వెళుతున్నటువంటి ఇలాంటి సంగతులను గురించి కూడా మన దేవుడు ఏ విధంగా పట్టించుకుంటున్నాడో మనం గమనించగలం. As we are considering the shepherdhood of our God, మన దేవుని యొక్క కాపురత్వం గురించి మనం He is a ఆలోచించినప్పుడు good shepherd to us. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. So therefore He shepherd to our bodies, అందుకే physical bodies. మన యొక్క భౌతికమైన దేహములకు ఆయన కాపరిగా ఉన్నాడు. A little bit deep inside, He's very much particular. He's caring for our souls. తర్వాత మన ప్రాణముల విషయమై కూడా ఆయన కాపురత్వము జరిగిస్తున్నాడు. And more than that, He is very much particular and He's caring for our spirits also. తర్వాత మన యొక్క ఆత్మ విషయంలో కూడా ఎంతో ఆయన కాపరిగా ఉండి జాగ్రత్త వహిస్తున్నాడు. So for the whole being of all of us, కాబట్టి మన యొక్క వ్యక్తిత్వం అంతటిని గురించి we జాగ్రత్త see that వహిస్తున్నాడు. our God is caring for us. మన దేవుడు మన గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. In the Bible, బైబిల్లో I would like to tell 4 things. 4 సంగతులు చెప్పగోరుతున్నాను. Are 4 ways we will find how can we come out of this kind of worry that makes us our trouble very much in our lives. మన జీవితంలో ఎక్కువగా మనకు వచ్చేటువంటి ఈ చింత ఆందోళన నుంచి ఏ విధంగా బయటికి రాగలమో కనీసం 4 సంగతులు మీతో It's a చెప్పాలనుకుంటున్నాను. kind of fear. అదొక రకమైన భయం. And if we have to define that, anxiety, ఆ యొక్క ఆందోళన నిర్వచించాల్సి వస్తే it is a fear of the future. అది భవిష్యత్తుని గురించినటువంటి భయం. Fear something terrible or worse thing is going to happen. ఏదో భయంకరమైనటువంటి ప్రమాదకరమైన సంగతి జరుగుతుందేమో అనేటువంటి భయం. Let me tell you a story to understand that one. మీకు బాగా అర్థం కావడానికి కొరకే ఒక కథ చెప్తాను. How many of you have listened to the story of Chicken Licken? Anybody? Chicken Licken. I'm sorry. It's very famous in that part of the world, Southeast Asia. సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో ఈ కథ చాలా ప్రఖ్యాతి చెందిన కథ. There was a small bird. ఒక చిన్న చికెన్ ఉన్నది. One day got up and saw a big cloud on the sky. అది పెద్ద మేఘాన్ని చూసింది. And saw that the heaven is coming down and falling upon her. అసలు ఇప్పుడు ఆ చికెన్ ఏమనుకునేదంటే పైనుంచి మేఘం కింద పడిపోతుందేమో అని Started to run. పరిగెత్తడానికి మొదలు పెట్టింది. On the way, that small chicken saw a small rat. కాబట్టి ఈ చిన్న చికెన్ పరిగెత్తేటప్పుడు ఒక చిన్న ఎలుకను చూసింది. And the chicken said to rat, ఇప్పుడు ఆ చికెన్ ఎలుకతో అనింది, when the rat said, why are you running so fast? ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని అడిగింది. You also run because the heaven is coming down. The heaven is falling on us. ఈ ఆకాశం కనపడుతున్న ఆకాశం మీద పడుతుంది, నువ్వు కూడా పరిగెత్తానింది. So I am actually carried away with this Bible language. Not heaven, sky is falling down. వాస్తవానికి ఆకాశం అది పరలోకం కాదు. And the rat and the chicken, both of them started to run. ఇప్పుడు ఈ రెండు పరిగెత్తుతున్న ఎలుక కోడిపిల్ల. And when they were running like that, ఆ విధంగా పరిగెత్తుతున్నప్పుడు they found a dog. ఒక కుక్క కనపడింది. And he asked, why are you running? ఇప్పుడు కుక్క అడిగింది, ఎందుకు పరిగెత్తుతున్నారు And అని. both of them said, రెండు అన్నాయి, sky is falling down. ఆకాశం పడిపోతుంది. And as 3 of them are running, ఇప్పుడు ముగ్గురు పరిగెత్తుతున్నారు. they found a horse also. ఒక గుర్రం కనపడింది. And when the horse asked, గుర్రం అడిగింది, why are you running? ఎందుకు పరిగెత్తుతున్నా? Now they all said, sky is falling down. ఆకాశం పడిపోతుంది. You also join us, run, we have to go away from here. ఇక్కడ నుంచి పారిపోవాలి కనుక నువ్వు కూడా రా పరిగెత్తుదాం. They met a lion also. ఇప్పుడు సింహాన్ని చూశారు. They said to lion also like that. సింహము కూడా The సింహానికి చెప్పారు. whole jungle started to run. ఇప్పుడు ఆ జంతువులన్నీ కూడా పరిగెత్తడం మొదలు They పెట్టాయి. ran whole day. దినమంతా కూడా పరిగెత్తడం మొదలు పెట్టాయి. And they stopped ఒక at the దగ్గర end of the day. దినం ముగించేసరికి ఒక దగ్గర ఆగిపోయాయి. Why there is no sky falling down on us? అసలు మన మీద ఆకాశం ఏం పడిపోవడం లేదే. And where it is? ఎక్కడుంది? The cloud is not there, sky is not there. అంటే మేఘము లేదు, ఆకాశం కూడా లేదు. And when they asked this chicken, ఇప్పుడు ఆ కోడి పిల్లని అడిగారు, it was there when I saw that. అయితే నేను అప్పుడు చూసినప్పుడు ఉన్నాయి ఇవి రెండు. So anxiety is also like that. మన ఆందోళన చింత కూడా అలాంటిదే. Something that is not there really. వాస్తవానికి అలాంటి సంగతి ఏమీ ఉండదు. Our minds makes us to think about it. అయితే మన మనస్సు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. And unstoppable
stopping way, without stopping, we continue to think about it. కాబట్టి మనము ఏమాత్రము ఇంకా నిరాటంకంగా దాని గురించి ఆలోచన చేస్తుంటాం. And we become, we develop that kind of panic or, fear. అలాంటి భయమును ఒత్తిడిని మనలో కలగజేసుకుంటాం. The Bible says, బైబిల్ అంటుంది those are not real. వాస్తవము కానటువంటి సంగతులు. And we will see 4 of them. వాటిలో 4 సంగతులు చూస్తాం. Kindly turn the very familiar verse the Lord Jesus Christ had said to us. యేసుక్రీస్తు ప్రభు మనతో చెప్పినటువంటి బాగా పరిచయమైనటువంటి మాట. Matthew's Gospel chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం. We have very important matters later on also. తర్వాత కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. Kindly turn to Matthew's Gospel chapter 6 please. మత్తయి సువార్త 6వ అధ్యాయం. And he said like this. ఈ విధంగా చెప్తున్నాడు. Verse 25. 25వ వచనం. Shall we read all of us together? అందరం కలిసి చదువుదాం. Come, let us read together. అందరం కలిసి చదువుదాం. Matthew's Gospel 6 and 25. మత్తయి 6:25. Therefore I say unto you, take no thought of your life, what you shall eat or what you shall drink, nor yet for your body what you shall put on. Is not the life more than meat, and the body than raiment? Verse 27. 27వ వచనం. Which of you by taking thought can add 1 cubit unto his stature? Shall we read one more verse? ఇంకొక వచనం చదువుదాం. Come, let us read together. Verse 31. 31వ వచనం అందరం కలిసి. Therefore కాబట్టి take no thought, saying, what shall we eat, what shall we drink, or wherewithal shall we be clothed? విచారింతురు. Here the Lord Jesus Christ in that very important sermon is considering our fear. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రాముఖ్యమైన కొండ మీద ప్రసంగములో మన భయమును గురించి కూడా ఆయన ఆలోచన కలిగే మాటలు చెప్తున్నాడు. Take no thought of your life in verse 25. 25వ వచనంలో చూస్తాము, మీ గురించి మీరు ఏమి ప్రాణముని గురించి ఏమి చింతించకుడి అంటాడు. And it was 31, take no thought of your future. తర్వాత 31వ వచనములో భవిష్యత్తుని గురించిన చింత మీకు అక్కర్లేదు అంటాడు. And in that manner అదే విధానములో he is telling us ఆయన మనతో అంటున్నాడు that we have to do one thing. మనం ఒక సంగతి చేయాలి. Shall we read all of us together verse 33 please? 33వ వచనం అందరం కలిసి. But seek ye first the kingdom of God and his righteousness, మొదట వెదకుడి, and all these things shall be అనుగ్రహింపబడును. added unto you. But instead of taking thought of your unnecessary things, అనవసరమైన సంగతుల గురించి ఆలోచించే దానికంటే బదులుగా and which are not real, which are not there, వాస్తవానికి అక్కడ లేని సంగతుల గురించి ఆలోచించే బదులు the Lord is telling us, focus now, think about something that is there. మరి ఎక్కడ ఏదైతే నిజంగా కనపడుతుందో ఉందో అలాంటి సంగతుల గురించి ఆలోచించండి అంటాడు. That means అంటే you change your focus, నీ యొక్క దృష్టిని గమనాన్ని మార్చు, you change your thinking pattern, నీవు ఆలోచించే విధానాన్ని మార్చు, you change your mindset, నీ యొక్క ఆలోచన దృక్పథాన్ని మార్చు. from there turn this side and see. చూడండి, అక్కడ నుంచి ఇటువైపు తిరిగి చూడు. That means seek the kingdom of God, అంటే దేవుని రాజ్యమును వెతుకు, and seek the righteousness of God. దేవుని యొక్క నీతిని వెతుకు. In a simple words, సామాన్యమైన మాటల్లో, if we keep these 2 statements side by side or 2 phrases side by side, ఈ 2 మాటలు గనుక ఒకదాని పక్కన ఒకటి పెడితే, maybe 2 simple words, సామాన్యమైన మాటల్లో anxiety, చింత, and seeking. తర్వాత వెదకుట. Anxiety is, చింత అంటే it is thinking about something that is making you very much threatened. మనల్ని బెదిరించేటువంటి సంగతిని గురించి పదే పదే ఆలోచించడం. On the other hand, ఇంకొక వైపు seeking also వెదకుట కూడా involves your mind, నీ యొక్క మనసు అవసరము. and now you set your mind upon such thing that is very very important to us. మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి పట్ల మనము ధ్యానం ఉంచడం, మనసును ఉంచడం, that is very important. అది ప్రాముఖ్యం. Now you have to change your minds, ఇప్పుడు నీ మనస్సును మార్చాలి. from the things that troubles you, మనలను కలవరపెట్టేటువంటి సంగతుల నుండి, to the things that will settle you. మనలను స్థిరపరిచేటువంటి సంగతుల వైపుగా. That is the first step we teach everybody. మనము ఇతరులకు నేర్పించేటువంటి మొదటి సంగతి అది. Those who are going through this kind of trouble, ఇలాంటి సమస్యల గుండా వెళ్ళేటువంటి వారికి, while we are doing that thing, అలాంటి సంగతి చేసేటప్పుడు, now Lord Jesus Christ in this chapter, యేసుక్రీస్తు ప్రభు ఈ అధ్యాయంలో he talked about Father, తండ్రి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. and can I give you a homework? మీకు హోంవర్క్ ఇవ్వాలా? Let me first of all ask the homework about the homework that I gave you yesterday. నిన్నటి దినమున మీకు ఇచ్చిన హోంవర్క్ సంగతి ఏమైంది? How many psalms are there which are called messianic psalms? మెస్సియానిక్ కీర్తనలు ఎన్ని ఉన్నాయి? I told the number also. సంఖ్య కూడా చెప్పాను కదా. 16 of them. 16.
And I told that you go and figure out wherever, about Lord Jesus Christ, their psalms are talking about. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏ కీర్తనలు మాట్లాడుతున్నాయో కనుక్కోండి అని చెప్పాను. So kindly do that by tomorrow. కనీసం రేపటి వరకైనా చేయండి. But now, ఇప్పుడు more easier homework. ఇంకా సులువైనటువంటి హోంవర్క్. Shall we do that one before we come to the practical talk tomorrow? రేపటి దినమున ఈ ప్రాక్టికల్ టాక్ వచ్చే లోపల ఇది చేస్తారా? Just count how many times this word Father is mentioned in Matthew's Gospel chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయములో తండ్రి అనేటువంటి మాట ఎన్నిసార్లు ఇక్కడ కనిపిస్తుందో దాన్ని లెక్కించండి. And tell me tomorrow. రేపటి దినం చెప్పండి. Simple, right? సామాన్యమే కదా? Yeah, don't use ChatGPT. చాట్ జీపీటీ వాడకండి. You can just turn the pages and then see that. పేజీలు తిప్పితే మీకు లెక్కించేయచ్చు. Now Google has become old. గూగుల్ అనేది ఇప్పుడు పాతబడిపోయింది. No, I think nobody must be using that one anymore. ఇంకా దాన్ని ఎవరు వాడట్లేదేమో. Now the second one, the more actually easier one has come. దానికంటే సులభమైనది వచ్చేసింది. You don't need to go there. అక్కడికి వెళ్ళక్కర్లేదు. But then you can find out, one chapter. ఒకే అధ్యాయం గనుక how many times it is written there, the word Father. తండ్రి అనే మాట రాయబడింది. And now when we are considering that word, ఈ మాటను గురించి ఆలోచిస్తున్నప్పుడు Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు importantly bringing before us the heavenly Father, the nature, the character of heavenly Father. పరలోకపు తండ్రిని తీసుకొస్తున్నాడు. ఆయన స్వభావ లక్షణాలను గురించి ఎంత ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా మనకు That is one of the purposes the Lord Jesus Christ came for into this world. ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధానమైన ఉద్దేశమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం. To reveal Father to us. తండ్రిని మనకు బయలుపరచు నిమిత్తం. What kind of Father we have. మనకు ఎలాంటి తండ్రి ఉన్నాడో చూపించడానికి. Nobody has seen him any time. ఎప్పుడు కూడా ఎవరు ఆయనను చూడలేదు. But the son of, the only begotten son, అయితే అద్వితీయ కుమారుడు, who was at the bosom of the heavenly Father, తండ్రి యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి he వాడు, came to reveal him to us. ఆ తండ్రిని మనకు బయలుపరచడానికి దిగి వచ్చాడు. What kind of Father we have? ఎలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం? In this chapter, ఈ అధ్యాయంలో shall we read verse 32? 32వ వచనం చదువుదాం. All of us together. అందరం కలిసి. For after all these things do Gentiles seek, for your heavenly Father knoweth that you have need of all these things. What an amazing way the Lord Jesus Christ is telling that your Father needs all your needs. మన యొక్క అక్కరలన్నీ కూడా మన పరలోకపు తండ్రికి తెలుసు అనేటువంటి మాట ఎంత అద్భుతమైన మాట. What will happen when we seek the kingdom of God and his righteousness? దేవుని యొక్క రాజ్యమును నీతిని వెదికినప్పుడు ఏం జరుగుతుంది? By this heavenly Father, ఈ పరలోకపు తండ్రి ద్వారా, while we are setting our minds upon things of God, దేవుని యొక్క సంగతుల పట్ల మన దృష్టిని నిలిపినప్పుడు, now we see that heavenly Father is supplying all our needs. పరలోకపు తండ్రి మన అవసరతల అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తున్నాడు. There is a wonderful word used in verse 33. 33వ వచనంలో అద్భుతమైన మాట వాడబడింది. And all these things shall be added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుననే మాట. Our God is adding God. మన దేవుడు అవన్నీ అనుగ్రహించే దేవుడు. When you are setting your minds upon God, దేవుని పైన మన మనసు ఉంచితే, not only you have the things of God, కేవలము దేవుని సంగతులు కలిగి ఉండడం మాత్రమే కాదు, in addition to them, దానితో పాటుగా you have other things that you are in need of. నీవు అక్కర కలిగినటువంటి సంగతులు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. A sufficient Father we have. అలాంటి అద్భుతమైన తండ్రిని మనం కలిగి ఉన్నాం. That is the first thing that we need to know. అది మనం తెలుసుకోవాల్సిన మొదటి సంగతి. So when we set our minds upon him, ఆయన పైన మనం మనసు ఉంచినప్పుడు, he will meet all our needs. మన యొక్క అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తాడు. Lord Jesus Christ is not teaching us to live a careless life. యేసుక్రీస్తు ప్రభు నిర్లక్ష్యమైన జీవితం జీవించండి అని బోధించడం లేదు. I know one young man. ఒక యవనస్తుని నేను ఎరుగుదును. Probably he might have heard this kind of messages. బహుశా ఇలాంటి వర్తమానాలు ఆయన విని ఉంటాడు. And he was at the time in 10th class. ఆయన అప్పటికి 10వ తరగతి చదువుతున్నాడు. Exams have come. పరీక్షలు వచ్చాయి. So he heard this message probably. బహుశా ఇలాంటి వర్తమానం విన్నాడు. Not to worry about exams at all. అసలు పరీక్షల గురించి పట్టించుకో పని లేదని. No need to study. చదవక్కర్లేదు. God will supply all my needs. దేవుడు నా అక్కర్లను తీరుస్తాడని. So he went to the extent of not even going to the exam hall. అసలు పరీక్ష కేంద్రానికి కూడా వెళ్ళలేదు. My God will go and write exam for me. నా దేవుడే వెళ్ళిపోయి రాసొస్తాడు అనుకున్నాడు. God will not do that one. అయితే దేవుడు అలాగ చేయడు. There are minimum responsibilities God has given unto us. మనము చేయవలసిన కనీస బాధ్యత
బాధ్యతలు మనకి ఇవ్వబడ్డాయి. We need to take care of them. వాటిని గురించి మనము చేయాల్సిన The Lord పనులు. is not teaching us to live a careless life. నిర్లక్ష్యమైన జీవితమును జీవించడానికి ప్రభు But He నేర్పించడం లేదు. is telling us not to be bothered about unnecessary cares. అయితే అనవసరమైన సంగతుల గురించి చింతపడవద్దని ప్రభు అంటాడు. Don't allow this care to trouble you very much. అనవసరమైన ఈ చింతలు నిన్ను చింతించేలాగా చేయకూడదని ప్రభు The ఉద్దేశం. people of God, దేవుని యొక్క ప్రజలు we must be better than anybody. మనము ఇతరుల కంటే శ్రేష్ఠులము In our ఉండాలి. studies also, మన యొక్క చదువులలో కూడా God has given us wisdom. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. We have to work hard in our jobs that God has given unto దేవుడు us. మనకి ఇచ్చిన ఉద్యోగంలో కష్టపడి పని చేయాలి. We must be better citizens also in the country that we live. మనము నివసించేటువంటి ఈ యొక్క దేశంలో కూడా మంచి పౌరులుగా మనం ఉండాలి. Through which God will be glorified. కాబట్టి దాని ద్వారా మన దేవుడు మహిమపరచబడతాడు. Working hard, కష్టపడి పని having చేయడం, a disciplined life. మంచి క్రమశిక్షణ These are జీవితం, the part of the teachings that we have in the Bible. బైబిల్లో ఉన్నటువంటి బోధనల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. But then here we are telling, ఇక్కడ చెప్తున్నాము don't worry unnecessarily. అనవసరంగా మనం The చింతపడక్కర్లేదు. second thing that I would like to tell very quickly, రెండవ సంగతి త్వరగా చూద్దాం. kindly come to 1 Peter chapter 5 please. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. Peter also like us పేతురు కూడా మన వంటి వాడే. is a very anxious man. ఆయన కూడా ఎక్కువ ఆందోళన పడేవాడు. He is afraid of so many things. చాలా సంగతుల విషయము ఆయన భయపడేవాడు. Among the disciples శిష్యులలో who cried unto the Lord, ప్రభు దగ్గర ప్రార్థన చేసిన వాళ్ళలో, Lord, Lord, are you not caring for us? We are going to perish in these waters. ప్రభు మేము ఈ యొక్క గాలి తుఫానులలో నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని I కేక think we వేశారు. all know very well మనందరికి బాగా తెలుసు. when they were sailing by a boat వాళ్ళు దోణిలో వెళుతున్నప్పుడు and in the sea, and actually there were winds and storm was there. వాడు సముద్రంలో వాళ్ళు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు The Lord అక్కడ గాలి వచ్చింది. Lord Jesus Christ was below there, యేసు క్రీస్తు ప్రభు అక్కడ పడుకొని ఉన్నాడు. and they all went and wake him up. వాళ్ళందరూ వెళ్ళి ఆయన లేపారు. Lord, we are perishing. ప్రభు మేము నశించిపోతున్నాం. At the time they used one word. అక్కడ ఒక మాట వాడారు. Are you not? ఉండొచ్చు. Can you turn to 1 Peter please? మొదటి పేతురు పత్రిక Chapter 5. 5వ అధ్యాయం Shall we read verse 7? 7వ వచనము. All of us together. అందరం కలిసి, Casting ఆయన all మిమ్మల్ని your care గూర్చి upon him, చింతించుచున్నాడు గనుక for he మీ careth చింత for యావత్తు you. ఆయన మీద వేయుడి. Our God, our shepherd is the one who cares for us. మన దేవుడు మన కాపరి మనల గురించి చింతించుచున్నవాడు. So we can cast all our care upon him. మన యొక్క చింతలన్నీ కూడా ఆయన మీద వేయవచ్చు. How can we do that in a practical way? క్రియాపూర్వకంగా ఏ విధంగా చేయగలం? How can we take our cares and cast on him? మన యొక్క చింతలన్నీ తీసి ఏ విధంగా ప్రభు పైన వేయగలం? Because we do not have time. సమయం లేదు కాబట్టి. Otherwise I would have collected the answers from you. మీ నుంచి నేను జవాబులను రాబట్టేవాడిని. But I will tell, because we do not have time, we have to rush now. అయితే సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకెళ్తున్నాం. In prayer. ప్రార్థనలో, Prayer is the means ప్రార్థన అనేటువంటి ఒక మార్గము ద్వారా we can cast all our care upon him. మన యొక్క చింతలన్నీ కూడా ప్రభు పైన మోపగలం. And tell every care that you have. మనకున్నటువంటి ప్రతి చింత భారమును ఆయన మీద వేయచ్చు. I will tell later on తర్వాత మీతో చెప్తాను. from the life of David. దావీదు యొక్క జీవితం నుంచి Very precious 5 things that we can learn. మనము నేర్చుకోదగినటువంటి 5 ప్రాముఖ్య ప్రశస్తమైనటువంటి పాఠములు. Among them, this is one thing. వాటిల్లో ఇది ఒకటి. So Peter is teaching us ఇక్కడ పేతురు నేర్పిస్తున్నాడు that we can cast our cares upon him because God is caring for us. దేవుడు మన గురించి చింతించుచున్నాడు గనుక మన చింతలన్నీ ఆయన మీద మోపగలం. So our God can take care of our fears. మన యొక్క భయములను గురించిన ఆ చింతను ఆయన మీద మోపవచ్చు. Now the third thing I would like to share with you. మూడవ సంగతి మీతో చెప్పగోరే సంగతి, Whenever we are going through this kind of problems, ఇలాంటి సమస్యలు గుండా వెళుతున్నప్పుడు, if not today, బహుశా ఇప్పుడు maybe కాకపోవచ్చు, one point of the time in your life, బహుశా నీ జీవితంలో ఏదో ఒక when you సందర్భంలో are going through this kind of fears, ఇలాంటి భయములు గుండా వెళుతున్నప్పుడు probably remember these things. ఈ సంగతులను జ్ఞాపకం పెట్టుకోండి. Philippians ఫిలిప్పీ పత్రిక chapter 4 4వ అధ్యాయం and verse 6. 6వ వచనం. Shall we read all of us together? అందరం కలిసి చదువుదాం. Open your Bibles along with me, please, దయచేసి మీ బైబిళ్లను తెరవండి. and turn to Philippians ఫిలిప్పీ పత్రిక chapter 4, 4వ and we are అధ్యాయం reading together verse 6. 6వ వచనం. Be careful for nothing, దేనిని గురించి చింతపడకుడి గాని but in everything by prayer and supplication with thanksgiving let your request be made known దేవునికి unto తెలియజేయుడి. God. Very quickly I will tell from this chapter. వాటి ఈ యొక్క అధ్యాయం నుంచి చెప్తున్నాను. Shall I tell 5 things that you can quickly note down? వాటి మీరు రాసుకోదగినటువంటి 5 ప్రాముఖ్యమైన సంగతులు. Whenever I go for the meetings in Kalimpong, కాలింపాంగ్ లో కుడికలకు వెళ్ళేటప్పుడు, Gangtok, Sikkim, గ్యాంగ్టాక్ సిక్కిం లో or in Nepal, లేదంటే నేపాల్ లో, or any other convocation overseas, లేదంటే విదేశీ ప్రాంతాల్లో ఎక్కడైనా I సమాజ tell కూడిక. these things to them. వాళ్ళతో ఈ మాటలు చెప్తాను. When you come to the meetings like this, ఇలాంటి కుడికలకు మీరు వచ్చేటప్పుడు it is something like, you know,
the cow eating the grass. కాబట్టి ఒక ఆవు ఏ విధంగా గడ్డి మేస్తుందో అలాగే మేయాలి. I ask this question everywhere. ఎక్కడైనా ఈ ప్రశ్న అడుగుతుంటారు. Probably you might have heard me speaking that one, asking that one. బహుశా మీరు నేను అట్లా అడగటం How వినుంటారు. many stomachs a cow has? ఒక ఆవుకు ఎన్ని కడుపులు ఉంటాయి? 2. 2 కడుపులు ఉంటాయి. Anybody more than that? దానికంటే ఎక్కువ అని చెప్పేవాళ్ళు ఉన్నారా? Can you agree with you 2 stomachs are there for cow? ఈ ఆవుకు 2 కడుపులు ఉన్నాయి. I did not see that. నేను చూడలేదు. But then I heard that there are more than 1 stomach for the cow. అయితే ఆవుకు ఒక కడుపు కంటే ఎక్కువ ఉన్నాయని విన్నాను. Not physically, భౌతికంగా but then కనపడేలా this కాదు. is how it eats. ఆ విధంగా అది తింటుంది, When మేస్తుంది. it is eating the grass, ఆ గడ్డిని మేసేటప్పుడు very quickly it eats. అది వెంటనే మేస్తుంది. But afterwards, దాని తర్వాత when it goes to a very calm place, అది నిర్మానుష్య ప్రాంతానికి వెళ్తుంది. sitting under a shadow, ఒక నీడ క్రింద కూర్చుంటుంది. it brings out that food. ఆ యొక్క ఆహారం అంతటిని బయటికి Now this తెస్తుంది. time it eats very well, ఇప్పుడు చాలా జాగ్రత్తగా మంచిగా తింటుంది. trying to absorb everything, every good thing in that grass, ఆ యొక్క గడ్డిలో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతులు అన్నిటిని కూడా అది ఆనందిస్తూ తింటుంది. and takes everything, that good food in that. దాంట్లో ఉన్నటువంటి శ్రేష్టమైన But పదార్థమును you see, by తీసుకుంటుంది. eating grass, గడ్డిని తినే దాంట్లో how strong they are. అవి ఎంత బలముగా ఉన్నాయి చూడండి. No chicken, no fish, అవి చికెన్ ఫిష్ తినదు no కదా. meat also. ఆ మాంసం కూడా But తినదు. then eating grass, గడ్డిని తిని by eating it thoroughly, గడ్డిని బాగా తినడం ద్వారా in a similar manner, అదే విధానంలో when you hear the word of God దేవుని వాక్యమును in వినేటప్పుడు these meetings, ఇలాంటి కుడికలలో it is something like quickly eating, త్వరగా తినడం అనేటువంటి అనుభవం, sometimes quickly writing, త్వరగా రాసుకోవటం. but later on, దాని తర్వాత don't forget about it. దాని గురించి When మర్చిపోకూడదు. you go from here, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన maybe తర్వాత today, బహుశా ఈ రోజు or గాని tomorrow, లేదంటే రేపు or గాని later on, తర్వాత ఎప్పుడైనా open the notes that you have written, మీరు రాసుకున్నటువంటి నోట్ పుస్తకం and then తెరవండి. again meditate. దాన్ని తిరిగి ధ్యానం చేయండి. In that manner, ఆ విధానంలో I will tell 5 things. 5 సంగతులు మీతో చెప్తాను. Here, Paul is teaching us. ఇక్కడ పౌలు మనకు నేర్పిస్తున్నాడు. Number 1, మొట్టమొదటిది prayer. ప్రార్థన. And he says that through prayer and let your petitions be made known unto the Lord with thanksgiving. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. And second thing that we can do, మనం చేయగలిగిన రెండవ సంగతి, you set your minds on something that is actually better. కాబట్టి శ్రేష్టమైన సంగతుల పట్ల మనం మనసు ఉంచాలి. In verse 8, 8వ వచనంలో shall we read all of us together? అందరం కలిసి చదువుదాం. Finally, brethren, మెట్టుకు సహోదరులారా, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of good report, if there be any virtue and if there be any praise, think on those things. Again here, change your thinking from the things that are not helping to the things that will help you. ఏవి మనకు సహాయపడవో వాటి మీద ఉన్నటువంటి మన మనస్సును ఏవి సహాయపడతాయో వాటిపైకి మళ్ళించాలి. Same thing that Lord Jesus Christ had taught us. యేసుక్రీస్తు ప్రభు నేర్పించినటువంటి పాఠమే ఇది కూడా. Third thing. మూడవ సంగతి. Now we see in verse 11. 11వ వచనంలో చూస్తాము. Shall we read all of us together? అందరం కలిసి చదువుదాం. Not that I speak నాకు in respect of నేను ఇలాగు want. చెప్పలేదు. I have learned in whatsoever state I am, therewith to be content. నేర్చుకొని ఉన్నాను. Learn to be content. కాబట్టి మనము తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. Learn to be happy with what we have. మనము కలిగిన వాటితో సంతృప్తిగా ఉండాలి. It does not mean that we should not have ambitions. అంటే మనకు కోరికలు ఉండకూడదని కాదు. But then it means that we should not have which we cannot have. We should not think about the things that we cannot have by any means. కాబట్టి మనం ఏమి చేసినా కూడా ఇవి మనకు దొరకవంటే వాటిని గురించి మనం ఇంకా ఆలోచన చేస్తూ ఉండకూడదు. Content. సంతృప్తి కలిగి ఉండడం. Fourthly, 4వది verse 13. 13వ వచనం. Shall we read all of us together? అందరం కలిసి. I can do all నన్ను things through Christ which నేను strengthens సమస్తమును me. చేయగలను. And draw strength from Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నుంచి మనము బలమును పొందుకోవాలి. The world teaches us entirely opposite to this one. అయితే లోకమేమో దీనంతటికి వ్యతిరేకంగా మనకు నేర్పిస్తూ It ఉంటుంది. says be confident in yourself నీలో నీవు నమ్మకము కలిగి ఉండు అంటుంది. and draw strength from yourself. నీ నుండి నువ్వు బలము సంపాదించుకుంటుంది. Of course they do not have a God who can give strength to them. అయితే వాళ్లకు బలమునిచ్చేటువంటి దేవుడు వారికి లేరు. They have to depend upon their own strength. వాళ్ళ యొక్క స్వంత బలం పైన But then ఆధారపడాల్సిందే. Bible teaches us, అయితే అది నేర్పించవచ్చు. draw that strength from the Lord. ప్రభు నుంచి మనము బలమును పొందుకోవాలి. That means, అంటే Lord, I do not have strength. ప్రభువా నేను బలము లేనివాడను. But with your strength, అయితే నీ బలం వలన I can do all things. నేను సమస్తమును చేయగలను. That is the life experience of Apostle Paul. అది అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత అనుభవం.
Again, remember these things. Fifthly, ఐదవ సంగతి చూస్తున్నాం. Philippians chapter 4, ఫిలిప్పీ పత్రిక 4వ verse అధ్యాయం 19. 19వ Shall we వచనం. read all of us together? అందరం కలిసి చదువుదాం. But my God shall కాగా supply దేవుడు all తన your ఐశ్వర్యము needs చొప్పున according to క్రీస్తు his యేసునందు riches and మహిమలో glory by Christ మీ ప్రతి Jesus. అవసరమును తీర్చును. Now here we see ఇక్కడ చూస్తున్నాము that Apostle Paul is trying to remind us or bringing before us the God who can supply all our needs. మన యొక్క ప్రతి అవసరమును తీర్చేటువంటి దేవునిని మళ్ళీ తిరిగి అపోస్తలుడైన పౌలు పరిచయం చేస్తున్నాడు. Probably you might have heard బహుశా మనం వినుంటాము that God never promised that he will take care of our wants. మన యొక్క కోరికలేంటో వాటన్నిటిని దేవుడు తీరుస్తాడని వాగ్దానం చేయలేదు. You might have heard that God will supply, he promised that he will supply our needs. మన యొక్క అక్కరలేంటో తీరుస్తానని వాగ్దానం చేశాడు. And there is a big difference between wants and needs. కోరికలకు అవసరాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. Remember these 5 things. ఈ 5 సంగతులకు జ్ఞాపకం I పెట్టుకోవాలి. can teach one more thing ఇంకొక సంగతి from the life of David, దావీదు యొక్క జీవితం. but because we are running out of time, అయితే సమయం లేదు కాబట్టి now David also went through all these kinds of problems. అంటే ఇలాంటి సమస్యల గుండా దావీదు కూడా వెళ్ళాడు. Maybe later on we will see about his life. బహుశా తన జీవితం గురించి తర్వాత చూద్దాం. He had a fear, తనలో భయం ఉంది, and he also had a sadness. తనలో కూడా దుఃఖం ఉంది, He had loneliness. ఆయనలో ఒంటరితనం He ఉంది, has anxiety. ఆయన కూడా ఆందోళన పడ్డాడు. And many occasions he said that, "Oh my soul, why are you cast down?" నా ప్రాణమా ఎందుకు నీవు నాలో కృంగి ఉన్నావు అంటాడు. When we look at his life, ఆయన యొక్క జీవితం we చూసినప్పుడు can learn 5 things. 5 సంగతులు నేర్చుకోగలం. Number 1, మొట్టమొదటిది, it is actually normal to experience these problems. కాబట్టి ఈ యొక్క సమస్యలను గురించి వివరించడం ఇది సాధారణమే. Going through this experience is very normal. చూడండి, ఇలాంటి అనుభవాల గుండా వెళ్ళటం అనేటువంటిది సాధారణం. When you have fear, నీలో భయం ఉన్నప్పుడు, when you have worry, when you are having worry, నీలో చింత ఉన్నప్పుడు, don't think something is terrible happening to you. నీకేదో భయంకరమైన సంగతి It జరగబోతుంది is అనుకోవద్దు. very, very normal to all of us. ఇదంతా మన అందరికీ కూడా జరగవలసినవే. The great men of God in the Bible, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప దైవజనులు like Hannah హన్నా, and Job యోబు, and David, దావీదు, likewise even Jonah, యోనా కూడా, Job, యోబు, all of them went through lot of this kind of challenges. ఇలాంటి సవాళ్ళను కూడా గుండా వాళ్ళు కూడా వెళ్ళారు. But then when we read their lives, అయితే వాళ్ళ జీవితంలో మనం పరిశీలించి we చూస్తే, find how successfully they have come out of all these things. అయితే ఎంత విజయవంతంగా అలాంటి పరిస్థితుల నుంచి బయటికి వచ్చారో From the గమనించాలి. David's life, దావీదు యొక్క జీవితం Number నుండి. 1, మొట్టమొదటిది, it is all right. అది సరి అయినదే అనుకున్నాడు. It is normal ఇదంతా కూడా for సాధారణమే. human beings మానవులకు to have these things. ఇలాంటి సంగతులన్నీ సాధారణమే. Number 2, రెండవది, from David's life, దావీదు యొక్క జీవితం నుండి, it is all right to go and tell about all these things to God. మరి దేవునికి ఇలాంటి సంగతులన్నీ తీసుకుని వెళ్ళి చెప్పటం కూడా సాధారణమే. Lord, I am having fear today. ప్రభువా, ఈ దినము నేను భయమును కలిగి ఉన్నాను. Lord, I am lonely today. ప్రభువా, ఈ రోజు నేను ఒంటరిగా ఉన్నాను. Lord, I am having anxiety today. ప్రభువా, నేడు నేను ఆందోళనతో ఉన్నాను. Lord, I am having worry today. ప్రభువా, నేడు చింతతో నేను ఉన్నాను. We find in the book of Psalms, కీర్తనలో చూస్తాము, David took all these things to God. ఈ చింతలన్నీ కూడా దావీదు దేవుని దగ్గర తీసుకుని That is వెళ్ళాడు. the second lesson that we can learn. అది రెండవ పాఠం మనం Take your నేర్చుకోగలిగినది. all problems to God. మన సమస్యలన్నీ కూడా దేవుని దగ్గర So తీసుకెళ్ళాలి. we know that song, what a friend we have in Jesus. ఎంత గొప్ప మిత్రుడు అనేటువంటి పాట మనకు తెలుసు కదా. So he cares for us. మన గురించి ఆయన జాగ్రత్త Is there వహిస్తున్నాడు. anything that troubles you? నేను ఏదైనా కలవర పెడుతుంటే Take it to the Lord in prayer. ప్రార్థనలో ప్రభు దగ్గరకు So తీసుకుని like వెళ్ళు. David, it is very all right to go and tell all things that you are going through. దావీదు ఏ విధంగా అయితే తన యొక్క సమస్యలన్నీ దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడో ప్రార్థనలో ఆ విధంగానే. Third thing that we can learn from David, దావీదు నుండి నేర్చుకోదగిన మూడవ when you are పాఠం, going through these problems, ఇలాంటి సమస్యలు గుండా వెళుతున్నప్పుడు that talk about God. దేవుని గురించి మనం మాట్లాడాలి. And your focus, tell what God is to you. నీకు దేవుడు ఏమై ఉన్నాడో దాని గురించి For ప్రకటించు. example, this youth camp, ప్రత్యేకంగా ఈ యూత్ క్యాంప్ what we are telling, ఏం చెప్తున్నాం? God is my shepherd. యెహోవా నా కాపరి అంటున్నాం. So what God is to you, you talk about it. దేవుడు నీకేమై ఉన్నాడో దాని గురించి ప్రకటించు. You try to continually think about him. ఆయన గురించి ఎడతెగకుండా ఆలోచన చేయి. David did that one. దావీదు అలాగనే If you చేశాడు. see in Psalm 18, 18వ కీర్తనలో And మనం verse చూస్తే, 2, రెండవ వచనంలో there he says like this, అక్కడ ఈ విధంగా అంటాడు, the Lord is my rock
యెహోవా నా శైలము, and Lord is my fortress, నా కోట, and he says my deliverer. నన్ను రక్షించువాడు. Not only that, he says he is my God, ఆయన నా దేవుడు, and he says he is my strength, నా యొక్క బలమంటాడు. he is my buckler, నా యొక్క కేడెము, he is my salvation, నా రక్షణ శృంగం, he is my high నా tower. ఉన్నత దుర్గము. So many things. అనేకమైన సంగతులు. My God, my strength, my salvation, కాబట్టి నా దేవుడు నా కేడెము, నా రక్షణ శృంగం, నా my ఉన్నత దుర్గం, rock, my fortress, my buckler. నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. What does that mean? దాని అర్థం ఏంటి? In what way we can be profited by that? దాన్ని బట్టి ఏ విధంగా మనము లాభపడగలం? Talk about your God. నీ దేవుని గురించి నువ్వు మాట్లాడు. Who is God to you? దేవుడు నీకేమై ఉన్నాడు? My God is so and so. నా దేవుడు ఫలాని ఫలాని. Not learned matters, but then as you go through the experiences, you tell that one, my God is the one who helps me when I am scared. కాబట్టి కేవలం ఏదో నేర్చుకునేటువంటి మాటలు కాదు కానీ అనుభవపూర్వకముగా నీ దేవుడు నీకేమై ఉన్నాడో, నీ భయములలో ఆయన నీకు ఎలాగనున్నాడో దాని గురించి ప్రకటించాలి. The fourth thing that we can learn from David. దావీదు నుంచి మనం నేర్చుకోదగిన whenever you are going through these problems, నువ్వు ఏ సమస్యల గుండా వెళుతున్నప్పుడు, that troubles you very much, నిన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్న సంగతులు, fourth thing that you can do is నువ్వు నేర్చుకోదగిన నాలుగో draw strength from the promises of God. దేవుని యొక్క వాగ్దానముల నుంచి బలమును పొందుకో. The word of God is full of promises. దేవుని యొక్క వాక్యమంతటిలో వాగ్దానాలు ఉన్నాయి. We have a song. ఒక పాట కూడా ఉంది. The grand old book, the grand old book. అశ్రేష్టంబౌ అశ్రేష్టంబౌ. Wherever you may look, నువ్వు ఎక్కడ చూసినా there is a word of comfort. అక్కడ ఆదరణ వాక్యం In ఉంది. sorrow or in pain, అది దుఃఖములో అయినా His శ్రమలో అయినా. promises is plain. ఆయన వాగ్దానములు చాలా సరళంగా ఉన్నాయి. Let us lift up our Bibles. మన బైబిల్ పైకెత్తుదాం. Sing. I cannot sing very well. I take the help of the brother. ఈ పల్లవి పాడదాం. The grand old book, the grand old book, you'll find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are plain. So keep on believing in the grand old book. In that way, draw strength from the word of God. దేవుని యొక్క వాక్యం నుంచి బలమును మనం పొందాలి. The fifth thing that we can learn from David, దావీదు నుండి నేర్చుకోదగిన ఐదవ పాఠము, choose hope. నిరీక్షణ మనం ఎన్నుకోవాలి. And it is a choice. అది ఎన్నిక. If you want to be happy, నీవు సంతోషంగా ఉండగోరితే it is your choice. అది నీ యొక్క ఎంపిక. Or if you want to be sad, నువ్వు దుఃఖంగా ఉండాలనుకుంటే you can be sad. నువ్వు అలాగనే ఉండొచ్చు. But the great people, those who have studied all these things, they have said it is a choice. అయితే గొప్ప వ్యక్తులు ఎవరైతే ఇది నేర్చుకున్నారో వాళ్ళంటారు ఇది ఎంపికని. In a similar manner, అదే విధానంలో having a hope is a choice. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండడం కూడా ఒక ఎంపిక. Hopelessness also is a choice. నిరీక్షణ లేకపోవడం కూడా అది కూడా ఒక ఎంపిక. So when comes such kind of things before you, నీ ఎదుట ఇలాంటి సంగతులు వచ్చినప్పుడు choose by all putting efforts the hope. కాబట్టి నీవు అన్ని సంగతులను నీ యొక్క సామర్థ్యం కొలది ఆ యొక్క నిరీక్షణను కోరుకో. That's what David says. అదే దావీదు అంటాడు. Yet I hope in the Lord. అయినను నేను యెహోవా యందు నిరీక్షణ ఉంచుచున్నాను. These 5 things we can learn from David. దావీదు నుంచి నేర్చుకోదగిన 5 పాఠములు ఉన్నాయి. The other thing that I wanted to share today, ఇది నేను ఇంకొక సంగతి చెప్పగోరుతున్నాను. you are self esteem. నీవు ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తివి. No, the problem that you go through with your self esteem, నీ యొక్క స్వీయ గర్వముతో నీవు నష్టపోతున్నావు. sometimes you are low in that self esteem. కొన్నిసార్లు ఆ యొక్క స్వీయ నమ్మకముల విషయంలో ఎంతో పడిపోయిన వాడు తక్కువలో ఉన్నావు. There is no good word actually to translate that into Telugu, but thinking low of yourself. నీ గురించి తక్కువగా ఆలోచన చేసుకోవడం. Being in this part of the world, ఈ లోకములో మనం జీవిస్తూ not having many privileges, ఎలాంటి ఆధిక్యతలు we లేకుండా think low of ourselves. మనము తక్కువగా ఎంపిక అనుకుంటూ ఉంటాం. Some people, when they behave in a particular manner, ఎవరైనా ఒక విధానంలో ప్రవర్తిస్తున్నారు అనుకోండి, and they come and then they present themselves, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళని గురించి పరిచయం చేసుకోవాలి, as if they are somebody. వాళ్ళు ఏదో వ్యక్తులని The చూపించుకోవాలనుకున్నప్పుడు actual trouble that they are having is the low self esteem. అయితే వాళ్ళలో ఉన్నటువంటి నమ్మకము లేకపోయిన పరిస్థితి వాళ్ళని ఎంతో That's కలవరపెడుతుంది. why all the time they would like to show something so that they may come out of it. అయితే దాని నుంచి బయటికి రావాలని ఏదో విధానంలో ప్రయత్నం I చేస్తుంటారు. wanted to share few things from that. దాని నుంచి కొన్ని సంగతులు మీతో చెప్పగలుగుతున్నాను. How we can be not proud
గర్వంగా ఉండకుండా How we ఎట్లా ఉండాలి, can be all the time thinking low of ourselves. తర్వాత ఏ విధంగా మనల్ని మనము తక్కువ చేసుకోకుండా How ఉండాలి, we can have a right way of life called humility. కాబట్టి దీనత్వం అనేటువంటి సరి అయిన జీవితం ఏ విధంగా కలిగి ఉండాలి. But there is no time. అయితే వీటన్నిటికి సమయం లేదు. Another thing that I would like to share with you, మీతో పంచుకోవాల్సి అనుకున్నటువంటి ఇంకొక సంగతి, maybe in very short period of the time, I will close very quickly. త్వరగానే ముగిస్తాను. The nature that is troubling us. మనలో ఉన్నటువంటి స్వభావము మన Sinful nature. మనలో ఉన్న పాప స్వభావం. Probably you may be thinking, బహుశా మీరు అనుకుంటూ ఉండవచ్చు, yeah, I am saved person. నేను రక్షించబడిన వాడు, I accepted Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును The అంగీకరించాను, Lord Jesus Christ cleansed my sins. యేసు ప్రభు నా పాపములను కడిగివేశాడు, And now, I'm washed from all sin. నా పాపం అంతటి నుంచి నేను కడగబడ్డాను. From where the sinful nature is troubling me now? అయితే ఈ పాప స్వభావం ఎక్కడి నుంచి నన్ను ఇబ్బంది పెడుతుంది? Why this sin is there in me? ఎందుకు ఈ పాపం ఇంకా నాలో ఉంది? Why that nature is in me? ఎందుకు ఇలాంటి స్వభావం నాలో కలిగి Many ఉన్నాను? people, they ask me like this. బహుశా చాలా మంది ఇలాగ అడుగుతుంటారు, Uncle, I want to not to make such kind of mistakes. అంకల్ ఇలాంటి తప్పిదాలు నేను చేయకూడదు Or అనుకుంటున్నాను, commit sin. నేను పాపం But చేయకూడదు I అనుకుంటున్నాను, end up doing it. అయితే ఆ విధంగా చేస్తున్నాను. Will I be able to have any, victory over that? దానిపైన ఏమైనా విజయం దొరుకుతుందా? What is the sinful nature that is troubling me? కాబట్టి నాలో ఉన్నటువంటి పాప స్వభావం ఏది నన్ను ఇబ్బంది పెడుతుంది? Again, quickly you must listen now, త్వరగా మీరు వినాలి, because we do not have time. సమయం లేదు కాబట్టి. And actually, Bible says, బైబిల్ అంటుంది we need to have a clear understanding of two things. రెండు సంగతుల గురించి మనకు చాలా Are మంచి you వివేచన ఉండాలి. listening, young brothers and sisters? యవన సోదర సోదరులారా, Two things you must understand. రెండు సంగతులు గ్రహించాలి, Sin పాపము and sinful nature. పాప స్వభావము. When Lord Jesus Christ died on the cross, యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించినప్పుడు He died for the sins that we have committed. మనము చేసినటువంటి పాపముల కొరకై ఆయన శిలువలో మరణించాడు. What is the sin that we have committed? మనం చేసిన పాపములేంటి? It is against the law that God has given unto us. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యానికి విరుద్ధముగా We చేసిన all పాపం know very well. మనందరికీ తెలుసు. Just recollect మనం ఆలోచన in the చేసినప్పుడు Garden of Eden, ఏదైనా తోటలో when Adam disobeyed, ఆదాము అవిధేయత చూపించినప్పుడు sin entered. పాపము ప్రవేశించింది. Bible calls it as బైబిల్ అంటుంది the original sin. అది ఆది పాపము. And because of that, దానిని బట్టి there is a nature that has been transmitted to all of us. మనందరికీ కూడా పాప స్వభావం వచ్చేసింది. And whatever the acts that we do with that sinful nature. ఆ పాప స్వభావంతో మనం చేసే క్రియలన్నీ కూడా. And secondly, రెండవది, when the Lord has given law to the people of Israel, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు in that law, ఆ యొక్క now ధర్మశాస్త్రంలో we have a magnification of the sin. ఈ పాపమును ఇంకా పెద్దగా ఎత్తి చూపిస్తున్నాడు. And law amplifies what sin is. చూడండి, పాపం అంటే ఏమిటో ధర్మశాస్త్రం అనేది నిక్కచ్చిగా పెద్దగా చేసి When you చూపిస్తుంది. read book of Romans chapter 7, రోమా పత్రిక 7వ అధ్యాయం మీరు చదివినప్పుడు there we find what sin has done to పాపము. what law has done to sin. ధర్మశాస్త్రం పాపం విషయంలో ధర్మశాస్త్రం ఏం చేసిందో మనకు అర్థమవుతుంది. Very quickly shall we read few verses? కొన్ని వచనాల అక్కడి నుంచి చదువుదాం. Turn your Bibles to book of Romans quickly, please. రోమా పత్రిక చూడండి Chapter 7. 7వ అధ్యాయం We will read quickly few verses. కొన్ని వచనాలు చదువుదాం. Verse 7 to start with. మొట్టమొదటిగా 7వ వచనం Yeah, నుంచి. all young brothers and sisters, quickly read along with me, please. దయచేసి నాతో కలిసి 7వ వచనం ఏమన్నా సోదర సోదరులు. What shall we say కాబట్టి then? ఏమందుము? Is the ధర్మశాస్త్రము law sin? పాపమైన God forbid అట్లా me. అనరాదు. I had not ధర్మశాస్త్రం known వలనే sin, గాని but by the పాపమనగా law. ఎట్టిదో For I నాకు had not తెలియకపోవును. known lust except the law ఆశింపవద్దనే had said, ధర్మశాస్త్రము thou చెప్పని ఎడల shalt not దురాశయను covet. పాపము ఎట్టిదో నాకు తెలియకపోవును. So the first thing, the law had made known what sin is to us. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపం అంటే ఎట్లాంటిదో తెలిసేలాగా చేసింది. That's why among many definitions for sins that we find in the Bible, అందుకే బైబిల్లో పాపమును గురించిన నిర్వచనం చూసినప్పుడు one definition is like this. ఒక నిర్వచనం ఇలాగనుంది. 1 John chapter 3 and verse 4. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. Transgression against the law is sin. ఆజ్ఞ అతిక్రమమే పాపము. So that's why అందుకే now here we see the law is amplifying sin. ఇక్కడ ధర్మశాస్త్రము పాపమును పెద్దదిగా చేసి What చూపిస్తుంది. is that? ఏంటది? Disobedience to what God has said in the law is sin. ధర్మశాస్త్రములో దేవుడు చెప్పినటువంటి మాటకు అవిధేయత చూపించడమే పాపము. Now kindly come to verse 9. 9వ వచనం చూస్తాం. Shall we read all of us together? అందరం కలిసి. For I was ఒకప్పుడు alive నేను without ధర్మశాస్త్రము law లేకుండా once, but జీవించుచుంటిని when the గాని commandment ఆజ్ఞ came, sin వచ్చినప్పుడు revived, పాపమునకు మరలా and జీవము I వచ్చెను. died.
die. నేనైతే చనిపోతిని. Not only sin is made known, కేవలము పాపము తెలియబడ్డ మాత్రమే now he కాదు, says sin revived. ఇప్పుడు పాపము తిరిగి జీవం పొందుకునింది. Because the Lord is telling, if you do what I have asked you not to do, it is a sin. వాడు ఏదైతే చేయకూడదని చెప్పానో నువ్వు చేస్తే అది పాపము. And when the Lord said not to do, when we do that one also is sin. ప్రభు చెప్పినటువంటి మాటను చేయకపోతే అది కూడా పాపమే. So in this manner, ఈ విధానములో now we see the sin is revived. ఇక్కడ పాపమునకు మళ్ళీ జీవం పుట్టుకొచ్చింది. Fourthly, నాలుగవది verse 11. 11వ వచనం. Shall we read all of us together? అందరం కలిసి చదువుదాం. For sin taking occasion by the commandment deceived me, and by it slew me. దాని చేత నన్ను చంపెను. What does that mean? దాని అర్థం ఏంటి? All have committed sin. అందరం కూడా పాపము చేశాం. That's why Bible says, అందుకే బైబిల్ అంటుంది, there is no difference at all. ఏ భేదమును లేదు. For all have committed sin అందరూ పాపము and చేసి come short of the glory of God. దేవుడు అనుగ్రహించే మహిమను Romans పొందలేకపోతున్నారు. 3:23. రోమా 3:23. It put everybody in sin. అందరూ కూడా పాపము చేసిన వాళ్ళే. Shall we read verse 13? 13వ వచనం చదువుదాం. All of us together. అందరం కలిసి. When then ఉత్తమమైనది that నాకు was sin, మరణకరమైన good అట్లా made కాదు. death unto అయితే me, God పాపము forbid, ఉత్తమమైన దాని but మూలముగా sin that it నాకు might మరణము appear కలుగజేసి sin, working పాపము death in me పాపమైనట్టు by అగుపడి that నిమిత్తము. which is good, అనగా పాపము that ఆజ్ఞ sin by మూలముగా commandment అత్యధిక might పాపము నిమిత్తము be become అది నాకు మరణకరమాయెను. exceedingly sinful. Now here in English it says, by the law sin become exceedingly sinful. చూడండి, పాపం అనేటువంటిది అత్యధికముగా పాపమగు నిమిత్తం అని చూస్తున్నాం. Sin is known, పాపము తెలియబడింది, sin is revived, పాపము బ్రతికించబడింది. sin is actually is taking occasion, put everybody into sin, death. ఈ యొక్క పాపము అందరినీ కూడా మరణానికి అప్పగించింది. All these things made by the law. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం ద్వారా Now జరిగినాయి. we see ఇప్పుడు చూస్తున్నాం that the law has made sin to be exceedingly sinful also. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుంటే పాపమును అత్యధిక పాపముగా చూపిస్తుంది. Now when we see that this commandment or the law has put everybody in sin, ఈ యొక్క ధర్మశాస్త్రం బట్టి మనం అందరం పాపులమని తీర్పు తీర్చబడ్డాం గనుక what the Lord has done, ప్రభు ఏం చేశాడు? delivered us from the sin of that against the law. కాబట్టి ధర్మశాస్త్రమునకు విరుద్ధమైన ఈ పాపము నుంచి మనల్ని విడిపించాడు. Of course he died for the sins that we have committed with the nature of Adam, ఆదాము యొక్క స్వభావాన్ని బట్టి చేసిన పాపము నుంచి మనల్ని విడిపించాడు. and not only that, అంతేకాకుండా the Lord Jesus Christ also delivered us from the sins that we have committed against the law. ఈ యొక్క ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా చేసిన పాపము నుంచి కూడా ప్రభు మనల్ని విడిపించాడు. That's what we see in the book of Romans. అదే రోమ పత్రికలో చూస్తాం. Again and again Paul talking about. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిరిగి అదే మాటలు అంటాడు. So now we see that actually when Lord Jesus Christ died on the cross, we are delivered from such kind of sin. యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మరణించినప్పుడు ఇలాంటి పాపము నుంచి మనం I'll విడిపించబడ్డాం. come back to it in a moment, in a minute. ఒక క్షణంలో అక్కడికి వస్తాం. But then afterwards, దాని తర్వాత we see in Romans chapter 7, రోమ పత్రిక 7వ అధ్యాయము kindly come please దయచేసి చూద్దాం. and read one verse. ఒక వచనం చదువుదాం. And Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటాడు, there is one more law living in me. నాలో ఒక నియమము Verse నివసిస్తుంది. 23. 23వ వచనం. All of us together. అందరం కలిసి. But I see another law in my నియమము నా అవయవములలో members, ఉన్నట్టు warring నాకు against the కనబడుచున్నది. law of my అది mind నా and మనస్సును bringing me into నందున్న captivity of the law of ధర్మశాస్త్రముతో sin, పోరాడుచు which నా is in my అవయవములలో ఉన్న పాప members. నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. As we are thinking about ourselves, మనల గురించి మనం ఆలోచిస్తున్నాము. according to Apostle Paul, అపోస్తలుడైన పౌలును అనుసరించి now he says, ఆయన అంటాడు, there is one more law living in my members. నా యొక్క అవయవములలో వేరొక నియమము Of నివసిస్తుంది. course, God delivered us from the sin against the law. ధర్మశాస్త్రమునకు విరుద్ధమైన పాపము నుంచి ప్రభు But విడిపించాడు. there is another thing living in us. అయితే మనలో ఇంకొక నియమం ఉంది. That is the sinful nature. అదే పాప స్వభావం. Now we are considering that aspect. ఇప్పుడు ఆ సంగతిని గురించి ఆలోచన చేస్తున్నాం. And it is living in us. మనలో నివసిస్తుంది. All those who are saved, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళందరూ కూడా we sin, right? మనం పాపము చేస్తూనే ఉంటాం. You commit sin. పాపము చేస్తుంటాం. It is because of that sinful nature. ఎందుకంటే పాప స్వభావాన్ని బట్టి. Now after salvation, రక్షణ తర్వాత that's why we have some work to do. అందుకే మనం చేయవలసిన క్రియలు కొన్ని ఉన్నాయి. And our duty now is ఇప్పుడు మన బాధ్యత ఏమిటంటే to overcome that sinful nature. ఆ పాప స్వభావాన్ని అధిగమించగలగడం. After salvation, రక్షణ తర్వాత of those who have accepted Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువును your అంగీకరించినటువంటి sins వారు are forgiven. నీ పాపములు క్షమించబడ్డాయి. Now after your salvation, నీ యొక్క రక్షణ you తర్వాత are working with that sinful nature. ఈ పాప స్వభావంతో కలిసి You know, young పనిచేస్తున్నా. brothers and sisters, యవన సోదర సోదరులారా, when I look at your faces, మీ యొక్క ముఖములు చూసినప్పుడు you are so innocent. మీరు ఎంతో అమాయకంగా ఉన్నారు. You are so
so good when we look at you. చూడడానికి ఎంతో మంచిగా కనిపిస్తున్నారు. But then deep inside, అయితే నీ there అంతర్గతంగా are so many problems that you are going through. ఎన్నో సమస్యలు గుండా మీరు వెళ్తున్నారు. Kind of, life that you are putting up, which is not their real. అయితే నీవు జీవించేటువంటి జీవితము కనపడేలాగున లేదు. Because, the uncles and aunties will look at you. ఎందుకంటే అంకుల్ ఆంటీ వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు, And even your parents will look at you. బహుశా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసినప్పుడు, When your friends look at you, లేదా మీ స్నేహితులు మిమ్మల్ని చూసినప్పుడు, you have to put up a better self of yourself. కాబట్టి మీ గురించిన మంచి వ్యక్తిత్వం But deep చూపించాలనుకుంటారు. inside, అయితే you అంతర్గతంగా may be struggling with this kind of problems. ఎన్నో సమస్యలు ఇలాంటివి A ఎదుర్కొంటుంటారు. sinful nature పాప స్వభావము putting into a captivity. మనలను లోబర్చుకుంటుంది. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటాడు, I do what I do not want to do, నేను చేయకూడని సంగతి చేస్తున్నాను, but I do not have a strength to overcome it. దానిని అధిగమించడానికి నా దగ్గర శక్తి I లేదు. think that is the life that we are all living. మనము కూడా అలాంటి జీవితమే జీవిస్తున్నాం When you are thinking about yourself, అని చాలా మంది అనుకుంటున్నారు. and this is the one thing that you have to consider deeply. ఇది ఈ యొక్క సంగతిని లోతుగా I ఆలోచించాలనుకుంటున్నాను. will quickly tell one thing to you. ఒక సంగతి మీతో త్వరగా When you read చెప్పాలనుకుంటున్నాను. the epistle to Galatians, గలతీ పత్రికలో Apostle Paul talks about this one, అపోస్తలుడైన పౌలు దీని గురించి మాట్లాడతాడు. and he says ఆయన అంటాడు, 3 works he brings before us. మన ఎదుట 3 క్రియలను తీసుకుని వస్తున్నాడు. Work of Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క Very కార్యం. quickly we read few verses. కొన్ని వచనాలు చదువుదాం Kindly వెంటనే. come to book of Galatians, please. గలతీ పత్రిక And we will read chapter 3. 3వ అధ్యాయము And we will all read verse 11, please. Or verse 11వ 13. వచనం. Is it 13 or 11? Give me a second, please. Yeah, verse 13. 13వ Shall వచనం. we read all of us together? అందరం కలిసి చదువుదామా? Christ hath redeemed us from the curse of the law, being made a curse for us. Shall we turn to Galatians chapter 3 and we will read? Yeah, 13. 13 and 14 together. Shall we read together? అందరం కలిసి 13 14 కలిసి ఉన్నాయి. Christ hath ఆత్మను గురించిన made వాగ్దానం redeemed విశ్వాసం us వలన from the మనకు curse of the లభించినట్లు law, అబ్రహాము being పొందిన made a curse ఆశీర్వచనము for us. క్రీస్తు యేసు ద్వారా For it is అన్యజనులకు written, కలుగుటకై. Cursed is క్రీస్తు మన everyone కోసము that hangeth శాపమై on a tree. మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. Work of Lord Jesus Christ యేసు క్రీస్తు ప్రభు యొక్క కార్యం delivered us from the curse of the law. ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విడిపించాడు. And sin has put us under such kind of bondage పాపము అలాంటి బానిసత్వము క్రింద మనల్ని that పడవేసింది. we must be punished by God. మనము దేవుని ద్వారా శిక్షించబడాలి. The second part of Deuteronomy chapter 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 2వ భాగంలో There is a big list of curses. అక్కడ పెద్ద పట్టి శాప వచనాలు మనం They చూస్తాం. are all on us. అవన్నీ కూడా మన మీద ఉన్నాయి. But when Christ died, అయితే యేసు ప్రభు He చనిపోయిన తర్వాత delivered us from the curse of the law. ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి మనల్ని విడుదల Not చేశాడు. only that, అంతే కాదు, kindly come to chapter 4 4వ అధ్యాయానికి వద్దాం. and we will read all of us together verse 5. అందరం కలిసి 5వ వచనం చదువుదాం. All of us together. అందరం కలిసి To redeem them that అయితే were కాలం under the law, పరిపూర్ణమైనప్పుడు దేవుడు that తన we might కుమారుని receive పంపెను. the adoption ఆయన of స్త్రీ యందు sons. పుట్టి మనము దత్తపుత్రులము కావాలని So He has delivered us from the law. మనలను ధర్మశాస్త్రము నుంచి విమోచించుటకై That is done. అది కూడా The ముగించబడింది. work of Lord Jesus Christ is accomplished. యేసు క్రీస్తు ప్రభు యొక్క కార్యము చేసి But ముగించబడింది. in the Galatians, గలతీ పత్రికలలో the second thing the Apostle Paul had written, అపొస్తలుడైన పౌలు రాసిన రెండవ సంగతి, after salvation, రక్షణ తర్వాత the work of cross is also working in us. మనలో సిలువ కార్యం కూడా పనిచేస్తుంటుంది. That is very important. అది చాలా ప్రాముఖ్యం. What is the work of cross? ఈ యొక్క సిలువ కార్యం ఏంటి? To put our sinful nature to death. మన పాప స్వభావమును చనిపోయడానికి అనుమతించడం. In Galatians 2:20, గలతీ పత్రిక 2:20లో Apostle Paul says, అపొస్తలుడైన పౌలు అంటాడు, look at me, I am going to close very quickly. త్వరగా ముగించిపోతున్న ఇటువైపు చూడండి. Galatians 2:20, గలతీ 2:20 I am crucified. నేను సిలువ వేయబడి ఉన్నాను. Secondly, రెండవది Galatians 5:24, గలతీ 5:24 my flesh is crucified. నా శరీరము సిలువ వేయబడింది. Galatians 6:14, గలతీ 6:14 world is crucified. లోకము సిలువ వేయబడింది. Now tell me, ఇప్పుడు చెప్పాలి, who is the first person who crucified? కాబట్టి మొట్టమొదటిగా సిలువ వేయబడిన వ్యక్తి Galatians ఎవరు? 2:20, గలతీ 2:20లో I am. నేను, That is the sinful nature. అదే పాప స్వభావం. The past Paul, ఆ గత పౌలు he was a Saul. తాను సౌలుగా Saul ఉన్నాడు. is crucified. సౌలు సిలువ I వేయబడ్డాడు. think some of you are going to testify in the waters of baptism. మీలో కొంతమంది నీటి బాప్తిస్మంలో సాక్ష్యం Some ఇవ్వబోతారు. of you may be contemplating. బహుశా ఆలోచించుకుంటున్నారేమో. At the time of the baptism, బాప్తిస్మ సమయంలో we come to this reality of this matter. ఈ యొక్క సంగతి గురించిన వాస్తవికతలోకి వస్తారు. And day-to-day lives, దైనందిన జీవితంలో after salvation, రక్షణ తర్వాత and when we see the work of cross working in us, సిలువ కార్యం మనలో పనిచేయటం we చూసినప్పుడు die to the
old life. మనము పాత జీవితానికి When you చనిపోవాలి. are taken into the waters, మనము నీటిలోనికి వెళ్ళినప్పుడు that's what you are telling. అదే మనం చెప్తున్నాం. My past old sinful nature is dead. నా పాత పాప స్వభావము చనిపోయింది. I am coming out with a new life. నేను నూతన జీవము కలిగి The బయటకు newness వస్తున్నాను. of life. నూతనమైన జీవము. What is the second thing that is crucified according to Galatians 5:24? గలతీ 5:24 ప్రకారము సిలువ వేయబడవలసిన రెండవ సంగతి, My flesh is crucified. నా శరీరము సిలువబడి There, ఉండాలి. the flesh means not the body, physical body. చూడండి, శరీరం అన్నప్పుడు మన భౌతిక దేహము కాదు, And it is the sinful nature that is dwelling in us. అది మనలో నివసించేటువంటి పాప స్వభావం. Galatians 6:14. గలతీ 6:14 World is crucified to me. లోకము నాకు సిలువబడింది. That is the work of cross. అది సిలువ చేసే కార్యం. Work of Christ. క్రీస్తు యొక్క కార్యము, Work of cross. సిలువ కార్యము. There is another work that is working in us. ఇంకొక కార్యము కూడా మనలో పనిచేస్తుంది. Probably I will elaborate on this tomorrow, రేపటి దినమున దీని గురించి వివరణ if ఇస్తాను, time permits. సమయం అనుకూలిస్తే. That is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మని యొక్క He is కార్యం. empowering God to us. ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవుడు. And that spirit, work of the Spirit is also working in us. పరిశుద్ధాత్మ కార్యము కూడా మనల్ని బలపరిచేది. What it is doing? ఏం చేస్తున్నాడు? It is helping us in fighting between the sinful nature that we have within us. మనలో ఉన్నటువంటి పాప స్వభావమును దానితో పోరాడటానికి ఆయన శక్తినిస్తూ ఉన్నాడు. That's why as soon as you are born again, అందుకే మనం తిరిగి జన్మించిన the వెంటనే Lord has given us that help to us. ఆ యొక్క సహాయమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు while అంటాడు, writing to Galatians, గలతీయులకు రాస్తూ అంటాడు, he says, ఆయన అంటాడు, walk in the Spirit. ఆత్మను అనుసరించి నడుచుకున్నాడు అంటాడు. Galatians 5:16. గలతీ పత్రిక 5:16. That means, అంటే walking in the Spirit means, ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే as the Spirit guides you. ఆత్మ నడిపించినట్లుగా. What else is guiding you? ఆయన ఇంకా దేనిలో నడిపిస్తున్నాడు? Your body, your flesh, sinful nature is also trying to lead you. నిన్ను నీ పాప స్వభావముకు నడిపిస్తుంటుంది. And it's trying to take you. నిన్ను తీసుకొని వెళ్ళాలనుకుంటుంది. And the works of the flesh are manifested. శరీర కార్యములను కూడా బయలుపడుతున్నాయి. If you read Galatians chapter 5, గలతీ పత్రిక 5వ అధ్యాయం from verse చదివినప్పుడు 19 onwards, 19వ వచనం నుండి you will see that all the works that the flesh is trying to make you do చూడండి, శరీర కార్యములు మనల్ని ఏమేమి చేయనిస్తాయో అక్కడ పట్టికగా in చూస్తా. your personal life. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, And when you are alone, నీ ఒంటరిగా ఉన్నప్పుడు, and when you are with friends that are not helpful to you, నీకు సహాయపడని స్నేహితులతో నీ ఉన్నప్పుడు, and using your own sinful nature, నీ యొక్క పాత స్వభావముతో it will try to lead you. నిన్ను నడిపించడానికి అది ప్రయత్నం On the other చేస్తుంది. hand, ఇంకొక వైపు, as you are listening in these meetings, ఈ యొక్క కూడికలలో the వింటున్నట్లుగా Spirit of God also is trying to lead you. దేవుని యొక్క ఆత్మ కూడా నిన్ను నడిపించడానికి Now what you have పూనుకుంటున్నాడు. to do? ఇప్పుడు ఏం చేయాలి? Put an effort ఇప్పుడు మనం ఒక ప్రయత్నం చేయాలి, to led by the Spirit, ఆత్మను to walk in the Spirit. నడుచుకోవటానికి కొరకై. In the same chapter, అదే అధ్యాయంలో now Paul says, పౌలు అంటాడు, led by the Spirit. ఆత్మ ప్రకారం నడిపించబడాలి. So tomorrow I will tell that one about that one. దాని గురించి రేపటి దినం చెప్తాను. The third thing, మూడవ సంగతి, much more interesting thing, ఇంకా ఆసక్తికరమైన సంగతి, live by the Spirit. ఆత్మను బట్టి జీవించడం. When you do these things, ఈ సంగతులు చేసినప్పుడు you will be able to come out of the sinful nature that is troubling you very much. వాడు నిన్ను ఎంతో కలవరపెట్టేటువంటి సంగతుల నుంచి నువ్వు విడిపించబడగలవు. One thing, you just take this one, just entertain or keep thinking about this matter. వాడు ఈ సంగతిని గురించి నువ్వు తలపోసుకుంటూ ఉండు. Sin at the beginning, పాపం ఆరంభములో, it will tell you that if you do this one, you will be actually having some kind of fulfillment. వాడు నువ్వు పాపమును మొదటిగా చేస్తున్నప్పుడు అది ఏమంటదంటే నీకు కొంత తృప్తి కలుగుతుంది అంటుంది. But after you have done that one, అయితే ఆ పాపము చేసిన తర్వాత it will leave you into miserable state. ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితులు నిన్ను విడిచిపెడుతుంది. Instead of having that kind of fulfillment, అలాంటి తృప్తి కలిగి ఉండేదానికంటే you will బదులుగా be in slavery. నీవు బానిసత్వంలో ఉండేదానికి A బదులుగా troubling matter of guilt will be there within you, నీలో నేరారోపణ చేసేటువంటి ఆ మనస్సాక్షి కలిగి ఉంటావు. and leaves you. నిన్ను తర్వాత విడిచిపెట్టేస్తుంది. And sin, in the beginning, it appears to be very attractive. పాపము ఆరంభములో చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. But afterwards, దాని తర్వాత it will leave you into a terrible life. నిన్నెంతో దౌర్భాగ్యమైన జీవితం Many నడిపిస్తుంది. people, they have spoiled their lives. అనేక మంది వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నారు. When we see that God is addressing this matter, దేవుడు ఈ యొక్క సంగతుల గురించి చెప్తున్నప్పుడు, and a real freedom that we can have మనము కలిగి ఉండగలిగే నిజమైన from స్వాతంత్ర్యము, this bondage of the sinful nature, ఈ పాప స్వభావం నుంచి విడుదల కొరకై, when we allow this threefold work, ఈ యొక్క మూడంతల కార్యమును మనం work అనుమతించినప్పుడే, of the Christ, క్రీస్తు యొక్క కార్యము, work of the cross, శిలువ కార్యము, work of the Holy Spirit, పరిశుద్ధాత్మని యొక్క is కార్యము trying to do in us. మన జీవితంలో చేయబోయేటువంటి సంగతులు. And we consider these matters tomorrow. కాబట్టి రేపటి దినం ఈ సంగతుల గురించి ఆలోచన చేద్దాం. Shall we pray? ప్రార్థన చేస్తాం. Our gracious, loving Heavenly Father, కృప కలిగిన ప్రేమగల పరలోకపు తండ్రి, in very, O Lord, rushing manner, we have considered few aspects from your word. నీ వాక్యములో నుంచి ప్రభువా ఎంతో త్వరగా
కొన్ని సంగతులు మేము ధ్యానించగలిగాము. Help our dear ones may retain these thoughts in their hearts. ప్రభువా ఈ యొక్క తలంపులను మా ప్రియులు ప్రభు వారి హృదయములలో ప్రభు భద్రము చేసుకున్నట్లుగా చేయండి. What are the word? వాక్యమునకు నీరు కట్టండి, And make it fruitful. దానిని ఫలింప చేయండి. We pray this prayer with thanksgiving in the very precious name of our loving Savior, the Lord Jesus. వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.